ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందామండి. దాని గురించి అని నేను కళాయి పొయ్యి మీద పెట్టి 4 స్పూన్లు నూనె వేసాను. నూనె వేడెక్కింది. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవ్వండి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 4 టమాటాలు కూడా తీసుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక 2 నిమిషాలు మనము మూత పెట్టుకుందామండి. ఇవ్వండి 2 నిమిషాలు అన్నాం కదా, ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇవ్వండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. నేను వేసేసి మూత పెట్టేద్దామండి కలపకంట. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఇవ్వండి 5 నిమిషాలు అన్నాం కదా, కలుపుకుందాం. ఇవ్వండి ఆకంతా వేగిపోయింది కదా, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. అలాగే నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆపేసి ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకుందామండి. చల్లారాక అప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇంకోండి పచ్చళ్ళలోకి ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసాను, మిక్సీ జార్లో వేసేసాను. అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. చల్లారిపోయింది. ఇంకోండి వేసేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇంకోండి కొంచెం బరకబరకగా నలిగింది కదా, ఇప్పుడు కొంచెం పచ్చి కొత్తిమీర కూడా వేస్తున్నానండి. వేసి కొంచెం ఇలా మిక్సీ తిప్పుకుందాము. ఇంకోండి అయిపోయింది. ఇప్పుడు మనం వేరే గిన్నెలో తీసేసుకుందాం. ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వర్షాలు పడుతున్నాయి, వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే చపాతీకి కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్కి కానీ చపాతీకి కానీ రాగి సంగటికి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.